be like, why you so fine? Gotta make you mine. సో గైస్ గుడ్ మార్నింగ్ ఆల్. టైం వచ్చేసి 9-10 AM. సో ఈరోజు బేసికలీ నాకు మోస్ట్లీ వచ్చిన కమెంట్స్ ఏంటంటే వాట్ ఈస్ ద టాప్ స్పీడ్ ఆఫ్ GT 650. సో ఇది నేను ప్రాపర్గా టాప్ చేస్తానో లేదో నాకు తెలీదు, కానీ ప్రతి గేర్లో ఎంత టాప్ వెళ్తుందని ఇది డిస్కస్ చేద్దాం. బికాజ్ ఇండియన్ రోడ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ మేడ్ టాప్ స్పీడ్స్ ఆన్ ఎనీ బైక్స్. ఏ బైక్స్ పైన కూడా టాప్ స్పీడ్ చేసే అంత ఉండదు, ఉన్నా కూడా ట్రాఫిక్ ఉంటుంది. సో ఒక సర్వీస్ రోడ్ ఉంది, సో అందులో చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. సో మోస్ట్లీ ఐల్ మేక్ ష్యూర్ టు మేక్ ఎవ్రీ గేర్ టు ఇట్స్ టాప్ ఎండ్. అదే ఈరోజు అయితే. సో లెట్స్ మూవ్ టు ద మోటో వ్లాగ్ గైస్. గైస్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. ఇక్కడ కొంచెం అడ్డం ఉంది. అండ్ యా, హెల్మెట్ ఈజ్ రెడీ, గ్లౌస్ ఆర్ రెడీ, స్టార్మ్ బ్రేకర్ ఈజ్ ఆల్సో రెడీ. కీస్ ఎక్కడ తెచ్చినా లేదా? Off-roading on GT 650 guys. నేను మీకు నా పాత వాగ్లో చెప్పినా కదా, వేరే రూట్ ఏదైతే ఉందో నా కాలేజ్కి వెళ్ళేది, అది కన్స్ట్రక్షన్ అవుతుంది రైల్వే గేట్ దగ్గర అని. దానికి ఆల్టర్నేటివ్ అనమాట ఇది. ఇలా దొరికింది అనుకోకుండా రూట్ మనకి. GT కెన్ డూ ఆఫ్ రోడింగ్ బట్ విత్ సంప్ గార్డ్. దానికి సంప్ గార్డ్ లేదు. మొన్న ఒక రాయి వచ్చి టక్కని తాకింది. లిటిల్ నేను ఒక 10 స్పీడ్లో కూడా లేను, 5 అనుకుంటా. ఫోటోషూట్ కోసం అని చెప్పి ఇట్లా పక్కకు పెడదామని చెప్పి తీసి ఆన్ చేసి ఇలా ముందెట్టుకున్నా. రాయిలు వేసి టక్కన అక్కడ తాకింది కింద. అయితే ఆయిల్ లీక్ అయింది అందులో నుంచి. ఆయిల్ ఏదైతే మన ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేసే క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ కొంచెం ఒక థ్రెడ్ లూజ్ అయినట్టుంది. దత్తర్ పడ్డది ఆయిల్. దాన్ని టైట్ చేస్తే సెట్ అయింది, లేకపోతే పడుతుండే ఒక 20,000 బొక్క. సంపకాడ వేసుకోండి గైస్. 2500 గురించి చూసుకుంటాం కానీ 20,000 అక్కడ. జాగ్రత్త. So the service road which I have told you is this. అదే నార్మల్. నేను మీకు ఏమంటారు, ఈ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత అసలు ఏం స్పీడ్ బ్రేకర్ లేదు. అక్కడ చూస్తా. ఇదేందా అయిపోయింది ఇట్లా. గైస్ నేను చెప్పాలనుకుంది, చూపించాలనుకుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇనిషియల్ నుంచి స్టార్ట్ చేస్తాం లిటరల్లీ మనం. ఇదేనా? అక్కడ కూడా ఇంకోటి ఉందిలే, అప్పటికి వెళ్ళాక ఆన్ చేస్తాం. రైట్, ఆన్ అయింది. ఓకే. సో గైస్ ఫ్రమ్ ది ఇనిషియల్ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ గేర్ గైస్. వేరే స్పీడోమీటర్ చూసుకోండి, నేను చూడలేను. సెకండ్ గేర్, థర్డ్ గేర్, థర్డ్ గేర్ వరకు అయ్యింది గాయస్. మళ్ళీ ఇన్షియల్ నుంచి స్టార్ట్ చేద్దాం ఒకసారి. సో గైస్ ఫస్ట్ గేర్. ఓకే, ఫ్రమ్ ద ఇనిషియల్ 0 స్పీడ్. సెకండ్ గేర్, చెప్పాగా రోడ్స్ బాగుండే అని చెప్పేసి. ఇంకేం చెప్పాలి చెప్పండి. రోడ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అసలు 4th గేర్కి చాలా అయిపోతుంది.
కొంచెం ఎత్తు ఉంటుంది, ఇక్కడ కూడా బాగుండదు. నేను నిన్ననే చూసుకున్నాను అంత బాగుండదని. అది లైన్ ఉండే కనబడలేదు నాకు, అందుకే స్లో డౌన్ అవుతాను. ఫక్ ఫెయిల్ అయిపోయింది గైస్. ఉందా అయిపోయిందా? ఉంది 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 థ్రాడ్ లూజ్ అయిపోయేసరికి నేను ఫెయిల్ అయిపోయింది అనుకున్నా. సో గైస్ I couldn't made the top speed guys. ఈ బ్లాగ్ అయితే నేను డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను, బికాస్ జీటీ పవర్ ఎంత రా పవర్ ఉంటుంది, ఎంత పెద్ద డిస్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రెచ్ చూసినారు మీరు, ఆ స్ట్రెచ్ ఎంత పెద్దగా ఉన్నా అని కవర్ చేయలేకపోయారు. సి ఎలా అంటే మీరు పెద్ద బైక్స్ లాంగ్ వెళ్ళిపోతే ఏమో Z900 అలాంటివి. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీ అదర్ బైక్స్ విత్ దిస్, బట్ జీటీ ఈజ్ లైక్ వెరీ 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 డెత్ మిషన్ అనుకోండి. ఇంకా డేంజరస్ కూడా అన్నాను నేను, అది ఇట్స్ ఎ డెత్ మిషన్. ఎందుకంటే బ్రేక్స్ ఎప్పుడు పని చేస్తావు పని చేయవు కొంచెం ఐడియా ఉండదు. బ్రేక్ ఆయిల్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ సిన్స్ ది స్టార్టింగ్ ఆఫ్ మై వ్లాగ్, ఇండియన్స్ రోడ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ స్పీడ్ గైస్. అది ఈ బైకే కాదు, ఏ బైక్ అవనివ్వండి, అది స్ప్లెండర్ అవనివ్వండి, జీటీ అవనివ్వండి, Z900 అవనివ్వండి, లీటర్ క్లాస్ అవనివ్వండి, ఏది బి అవనివ్వండి, దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పీడింగ్. సో ఇప్పుడు బి చూసిన అంత పెద్ద స్ట్రెచ్ ఉన్నా అని ఐ కుడెంట్ మేక్. ఎంత స్పీడ్ చేసినా అనేది కూడా నేను స్పీడోమీటర్ని చూడలేదు అసలు లిటరలీ, బికాస్ ఐ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే నా హెల్మెట్ గురించి తెలిసిందే కదా, కొంచెం అటు ఇటే ఉంటుంది. సో నాకు అసలు ఏం ఐడియా లేకుండే. చూద్దాం ఎంత చేస్తున్నా అనేది. కానీ నేను హానెస్ట్లీ నేను ఒక ఫోర్త్ గేర్ కూడా నాకు తెలిసి 7000 RPM వరకే అయింది అంతే. జస్ట్ ఫోర్త్ గేరే గైస్. ఎంత కొట్టిందో నాకు తెలియదు, మరి నేను చూడలేదు. జస్ట్ కమెంట్ ఇట్ డౌన్ మీకు తెలిసి ఉంటే. అండ్ ఒక ప్రాపర్ వీడియో అయితే డెఫినెట్లీ స్పీడింగ్ కోసం చేద్దాం. ఏదైనా రోడ్ మనకు తెలిసి ఉంటే మీరు కమెంట్ చేయండి ఎక్కడ చేయవచ్చు హైదరాబాద్లో అనేది. అండ్ గైస్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ చేస్తే ఐ విల్ బీ వర్కింగ్ ఆన్ ఇట్ గైస్. యై ఓకే, that's it guys. That's it for the video guys. Jai Shri Ram. That's it for the video guys. I hope you will like the video. Please do like, share and subscribe guys.